గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి ఉపవాచకంలోని నేను సావిత్రిబాయిని అనే పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. సావిత్రిబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి? జవాబు: సావిత్రిబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంత మాత్రం దాటరాదు. ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలు, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడు ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊరుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తను, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు 2వ తరగతి చదివే వయస్సు నాడే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు, చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధి లేనిది అవుతుందని అప్పటి వారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతుంటే జనం కిటికీల వెనక నిలబడి తిట్టేవారు, శాపనార్థాలు పెట్టేవారు, నీచమైన మాటలు అనేవారు. రెండవ ప్రశ్న, సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయము అడిగే అవకాశం ఉంటుంది, అంటే జనరల్ క్వశ్చన్స్ లో. అయితే ఏకపాత్రాభినయం ఎలా రాయాలో తెలుసుకుందాం. సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయం. నేను సావిత్రిని. ఏకపాత్రాభినయం చెప్పేటప్పుడు నేను సావిత్రిబాయిని అనే విధంగా రాయాలి. నేను అనేదే రావాలి అక్కడ. సావిత్రిబాయి ఇక్కడ పుట్టింది ఇట్లా అని రాయదు. నేను సావిత్రిబాయిని. సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయం. నేను సావిత్రిబాయిని. ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. మీరు మా కాలంలో మేము ఎక్కడున్నామో అక్కడే ఆగిపోయారా? నాకు అలా అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టాను. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకుని తినేదాన్ని. నాకు 7వ సంవత్సరంలో పూనాలోని పూలే కుటుంబీకుడు జ్యోతిరావుతో పెళ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్జీ అని పిలిచేదాన్ని. సేఠ్జీకి చదువు అంటే చాలా ఇష్టం. నాకు ఆయన అన్ని చదివి చెప్పేవారు. సేఠ్జీ సాగర్ వెళ్లారు. ఆడది చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేఠ్జీకి చెప్పింది. సేఠ్జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించాడు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేఠ్జీకి సలహా చెప్పారు. కానీ సేఠ్జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు 2 బడులు పెట్టాడు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడి పంతులు మానివేశాడు. దానితో పూలే బలవంతంపై నేనే ఆ పిల్లలకు పంతులమ్మనై స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను. మేము ఒక పిల్లవాడిని పెంచుకున్నాం. మా సొంత బిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేను మొదటి పంతులమ్మను. శిశు హత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమాన్ని స్థాపించాము. సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేము సాధించిన విజయాలను మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి. పక్షవాతంతో సేఠ్జీ మరణించారు. 1897లో పూనాలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్ను మూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు. ఇది ఏకపాత్రాభినయం. సావిత్రిబాయి ఏకపాత్రాభినయం. ఈ జవాబు ఏకపాత్రాభినయం ఈ సావిత్రిబాయి ఉపవాచకం పాఠంలో చాలా ముఖ్యమైనవి. ఈ 2 చక్కగా నేర్చుకోండి. మీకు పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు రాసి మంచి మార్కులు పొందండి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి.